ఏపీలో ఓటర్ల ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ కీలక దశకు చేరింది. ఎన్యూమరేషన్ ముగియడంతో ఎన్నికల సంఘం తాజాగా ముసాయిదా జాబితా విడుదల చేసింది. వివిధ కారణాలతో ఏకంగా 44.89 లక్షల ఓట్లను తొలగించినట్లు సీఈఓ వివేక్ యాదవ్ ప్రకటించారు. ఏపీలో సర్ ప్రక్రియ ద్వారా మొత్తం 44,89,512 ఓట్లను ఈసీ తొలగించింది. ప్రస్తుతం 3,71,00,000 మంది అంటే 89.22% ఓట్లతో ముసాయిదా జాబితా ప్రచురించారు. ఫారాలు సమర్పించిన వారిలో 15.22 లక్షలు మరణించినట్లు, 22.30 లక్షల ఇళ్లు మారటం వల్ల 7.37 లక్షలు 2 చోట్ల ఉండటంతో ఓట్లు కోల్పోయారు. ముసాయిదా జాబితాలో 7 జిల్లాల్లో 2 లక్షలకు పైగా ఓట్లు తొలగించారు. అత్యధికంగా నెల్లూరులో 2.91 లక్షలు, తిరుపతిలో 2.88 లక్షలు, కర్నూలులో 2.74 లక్షలు, అనంతపురంలో 2.48 లక్షలు, కడపలో 2.45 లక్షలు, విశాఖలో 2.40 లక్షలు, గుంటూరులో 2.38 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. ముసాయిదాలో పేరు లేకపోతే ఓటు శాశ్వతంగా పోయినట్లు కాదని ఈసీ స్పష్టం చేసింది. ఆగస్టు 30లోగా క్లైమ్స్, అభ్యంతరాల ద్వారా లేదా ఫారెన్సిక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విచారణ నోటీసు ఇవ్వకుండా ఎవరి పేరు తుది జాబితా నుంచి తొలగించబోమని సెప్టెంబర్ 28 లోపు అభ్యంతరాలు పరిష్కరిస్తామని వెల్లడించింది. ఈ సర్ ప్రక్రియలో 46,397 మంది బిఎల్ఓలు, 1.27 లక్షల మంది బిఎల్ఈలు పాల్గొన్నారు. 1950 హెల్ప్ లైన్ సహాయంతో పోలింగ్ కేంద్రాలను 46,397 నుంచి 50,328కి పెంచారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసి అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు సీఈఓ వెల్లడించారు.